Okay, today the topic of discussion is digestion and absorption of lipids. మీకు లాస్ట్ క్లాస్లో మొత్తం కార్బోహైడ్రేట్ మెటబాలిజం అంతా అయిపోయింది. ఓకే, ఇంక్లూడింగ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్లడ్ షుగర్ అండ్ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అదంతా. నౌ కమ్స్ లిపిడ్ మెటబాలిజం. లిపిడ్ మెటబాలిజంలో ఫస్ట్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ లిపిడ్స్ నేర్చుకుందాం, in which we will be learning under the following headings. My slide change so we will learn about what are the sources of the dietary lipids, how they are digested and what are misses, how they are absorbed and abnormalities in digestion and absorption. So sources of dietary lipids వచ్చేటప్పటికి 90% of dietary lipids they consist of triacylglycerols. Okay, మీరు లిపిడ్స్ ఏ ఫామ్లో తీసుకుంటారు యూజువల్గా? వాట్ ఈస్ ద లిపిడ్ యూ హ్యాడ్ టుడే? రోజు లిపిడ్స్ ఎలా తీసుకుంటున్నారు చెప్పండి. ఆయిల్, వెరీ గుడ్. ఆయిల్ ఇస్ ద మేజర్ సోర్స్ ఆఫ్ లిపిడ్. అది కాకుండా బటర్, ఎస్ బటర్, మిల్క్, ఓకే, మీట్, ఓకే, దీస్ ఆర్ సోర్సెస్ ఆఫ్ లిపిడ్స్. అందులో 90% మనం కుకింగ్ ఆయిల్ లేకుండా అసలు మనకు వంట ఏది తయారవ్వదు. కుకింగ్ ఆయిల్ ఇస్ అ మస్ట్. ఓకే, ఆ కుకింగ్ ఆయిల్లో ఏముంటుందంటే 90% ట్రైసాల్గ్లిసరాల్స్ ఉంటాయి. ఓకే, 10% మాత్రం కొలెస్ట్రాల్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్ ఉంటాయి. ఓకే, కొలెస్ట్రాల్ ఎస్టర్స్, ఫాస్ఫోలిపిడ్స్ అవి 10% ఉంటాయి. ఈ ట్రైసాల్గ్లిసరాల్స్ ఎందులో ఉంటాయి మీకు? ఇవి కుకింగ్ ఆయిల్, హోల్ మిల్క్, బటర్, చీజ్ అండ్ సమ్ మీట్స్. naturally occurring triacylglycerols ఎందులో ఉన్నాయంటే నట్స్, కార్న్స్, ఆలివ్స్ అండ్ అవకాడోస్. ఓకే, అవన్నీ తింటే మామూలుగా సహజంగా మనకి ట్రైసాల్గ్లిసరాల్స్ అందులో దొరికేస్తాయి. ఓకే, సో రోజు ఎంత తీసుకోవాలంటే మీ డైట్ ఒక 100% మీరు ఒక మీల్ తీసుకున్నప్పుడు అందులో 30% అట్లీస్ట్ మీకు ఫ్యాట్స్ ఉండాలి. ఓకే, ఆ 30% ఫ్యాట్స్ ఎంత అంటే ఇట్ కన్స్టిట్యూట్స్ అబౌట్ 30 to 50 grams పర్ డే. ఒక మనిషి యావరేజ్గా 30 to 50 grams లిపిడ్స్ తీసుకోవాలి. కానీ లిపిడ్స్కి ఉన్న ఇదేంటంటే లిపిడ్స్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్. ఓకే, అండ్ అవి మ్యాక్రో మాలిక్యూల్స్, కొంచెం పెద్ద సైజ్ మాలిక్యూల్స్. సో ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి లిపిడ్స్ అంటే దే షుడ్ అండర్గో ప్రాసెస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎమల్సిఫికేషన్. ఓకే, ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్ అయితేనే లిపిడ్స్ ఈజీగా అబ్జార్బ్ అవుతాయి. అండ్ ఎమల్సిఫికేషన్ జరగాలి అంటే ఎమల్సిఫై చేయడానికి మనకు సబ్స్టెన్స్ కావాలి విచ్ ఆర్ నథింగ్ బట్ ద బైల్. ఓకే, బైల్లో బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఆ బైల్ సాల్ట్స్ అనేవి ఎమల్సిఫై చేయాలి ఫ్యాట్స్ని. ఎమల్సిఫై చేస్తేనే అవి ప్రాపర్గా డైజెషన్ అవుతాయి. ఓకే, సో yes, a person has to take about 30 to 50 grams of fat per day or lipids per day. Average ka percentage lo ante 20 to 30% of your diet should constitute this one carbs. మామూలుగా 100% లో 40% carbs ఉండాలి, 30% ప్రోటీన్స్ ఉండాలి, 30% ఫ్యాట్ ఉండాలి. ఓకే, 100% లో అలా డివైడ్ చేస్తారు. సో 20 to 30% ఫ్యాట్ ఉండాలి, 20 to 30% ప్రోటీన్స్ ఉండాలి, 40 to 60% కార్బ్స్ ఉండాలి. ఓకే, అలా ఉండాలి డైట్లో. నెక్స్ట్, ఎమల్సిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ బ్రేకేజ్ ఆఫ్ బిగ్గర్ లిపిడ్ డ్రాప్లెట్స్ ఇంటూ స్మాలర్ లిపిడ్ మాలిక్యూల్స్. ఓకే, పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్స్ ఉంటాయి, దాన్ని చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద డివైడ్ చేయడమే ఎమల్సిఫికేషన్. సో ఆ డివిజన్ అలా డివైడ్ చేసే కెపాసిటీ దేనికి ఉంటుంది అంటే బైల్ సాల్ట్స్ మాత్రమే ఉంటుంది. ఆ బైల్ సాల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే గాల్ బ్లాడర్లో బైల్ సింథసైజ్ అవుతుంది, ఆ బైల్ నుంచి బైల్ సాల్ట్స్ వస్తాయి. సో కమింగ్ టు ద డైజెషన్ ప్రాపర్. ఓకే, సో ఇలా ఒక బిగ్గర్ ఫ్యాట్ మాలిక్యూల్ ఉంటుంది, ఇది బైల్ సాల్ట్. ఓకే, ఈ బైల్ సాల్ట్స్ అంతా ఏం చేస్తాయి, దీని చుట్టూ చేరి దీన్ని విరగొడతాయి అన్నమాట. అలా స్మాల్ మాలిక్యూల్. సో వాట్ ఈస్ ద యూజ్? ఇలా బ్రేక్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎంజైమ్స్ యాక్ట్ చేయాలంటే సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది ఫ్యాట్ మాలిక్యూల్స్కి. సర్ఫేస్ ఏరియా పెరిగినప్పుడు ఎంజైమ్స్ ఒకే ఎంజైమ్స్ మొత్తం దీని చుట్టూ చేరి బ్రేక్ చేయడం కంటే ఇలా చిన్న చిన్న వాటి మీద ఈజీగా యాక్ట్ అవుతాయి. ఓకే, ఎంజైమ్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది ఎమల్సిఫికేషన్ ద్వారా. ఓకే,
సో కమింగ్ టు ద డైజెషన్, ఇప్పటిదాకా అంతా ఇంట్రొడక్షన్ నేర్చుకున్నాం. సో ఇంట్రొడక్షన్లో డైజెషన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్యాట్స్ గురించి మామూలుగా 90% మన తినే ఫ్యాట్స్ ఆర్ ట్రైసైగ్లిసరాల్స్ అండ్ ఓన్లీ 10% ఆర్ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ అండ్ phospholipids. Okay, then where are they available? Triglycerols are available in cooking oils, milk, cheese, butter and some meats, and naturally occurring triglycerols, they happen to be there in nuts, corns, olives and avocados. Okay, దాని తర్వాత ఫుడ్లో ఎంత శాతం ఫ్యాట్ ఉండాలి అంటే 20 to 30% ఫ్యాట్ ఉండాలి, విచ్ కన్స్టిట్యూట్స్ అబౌట్ 30 to 50 grams. ఓకే, but digestion of fat is not easy. It requires a process which is called as emulsification, which is brought about by bile salts. Okay, now what is emulsification? It is breaking of the bigger fat molecules into smaller lipid droplets so that it increases the surface area and gives easy access for the enzyme to digestive enzymes to act. Okay, now coming to the digestion proper, digestion occurs at 3 places. One is mouth, later is the stomach and third part is the intestine. Okay, mouth, stomach and small intestine. So mouth lo vachetapatiki there is an enzyme which is called as lingual lipase. Okay, it is synthesized from sublingual glands which are otherwise known as von Ebner's glands. Okay, they work at a pH of 2.5 to 6. So where do they act on? They act on small chain triglycerides. Okay, manaki medium chain, large chain fatty acids అని చదువుకున్నాం కదా, అలా స్మాల్ చైన్ ట్రైగ్లిసరైడ్స్ మీద అవి యాక్ట్ చేస్తాయి. ఏం చేస్తాయి ట్రైగ్లిసరైడ్స్ ని? దే బ్రేక్ దమ్ ఇంటూ మోనోఎసైల్గ్లిసరాల్ అండ్ డైఎసైల్గ్లిసరాల్. ఓకే, ట్రైసైల్గ్లిసరాల్ కాస్త ఇట్ బ్రేక్స్ ఇంటూ మోనోఎసైల్గ్లిసరాల్ అండ్ డైఎసైల్గ్లిసరాల్. సో ఎక్కడెక్కడ క్లీవ్ చేస్తుంది? ఎస్టర్ బాండ్స్. మనకి గ్లిసరాల్ మాలిక్యూల్ ఇలా ఉండి, ఇది గ్లిసరాల్ మాలిక్యూల్ అంటే 3 ఫ్యాటీ యాసిడ్స్ అటాచ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్ థర్డ్ ఫ్యాటీ యాసిడ్ మీద యాక్ట్ చేయగలదు, సెకండ్ ఫ్యాటీ యాసిడ్ మీద ఇది యాక్ట్ చేయదు. ఓకే, సో ఓన్లీ అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎస్టర్ బాండ్స్ మాత్రమే క్లీవ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ద డైజెషన్ ఇన్ మౌత్. ద ఎంజైమ్ ఇస్ లింగువల్ లైపేస్. ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఫ్రమ్ von Ebner's glands or sublingual glands. It works at a pH of 2.5 to 6 and it is capable of digesting the small chain triglycerides which it cleaves them into monoacylglycerol and diacylglycerol. It only acts on the first and third ester linkages. Okay, then coming to digestion in stomach, the enzyme is called as gastric lipase. Gastric lipase is synthesized from the chief cells of the stomach of chief cells of the fundus of the stomach. 30% ట్రైసైల్గ్లిసరాల్స్ ఇక్కడ డైజెస్ట్ అయిపోతాయి. ఓకే, ఎందుకు 30% మాత్రమే డైజెస్ట్ అవుతాయి అంటే, ఎందుకంటే ఇక్కడ ఎసిడిక్ pH ఉంటుంది. ఎసిడిక్ pHలో వచ్చేటప్పటికి ఎంజైమ్స్ ఎక్కువగా యాక్టివ్ ఉండవు. దాని తర్వాత ఫ్యాట్స్ ఎమల్సిఫై అవ్వాలి అంటే బైల్ రావాలి, బైల్ సాల్ట్స్ కావాలి. ఓకే, బైల్ సాల్ట్స్ రాకపోవడం వల్ల ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంకా పెద్ద పెద్దగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎంజైమ్స్ యాక్సెస్ చేయలేవు ఆ ఫ్యాట్ మాలిక్యూల్స్ని. సో బట్ ఫ్యాట్ మాలిక్యూల్స్ బైల్ సాల్ట్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయి? బైల్ సాల్ట్స్ ఎప్పుడు బైల్ ఎలా రీచ్ అవుతుంది? విచ్ పార్ట్? లివర్ నుంచి ఇంటెస్టైన్ లోకి ఎలా వస్తుంది? గాల్ బ్లాడర్ లో ఉంటాయి బైల్ సాల్ట్స్. బైల్ అన్నది గాల్ బ్లాడర్ లో సింథసైజ్ అవుతుంది. గాల్ బ్లాడర్ డక్ట్ ఎలా ఓపెన్ అవుతుంది? డియోడినం. వెరీ గుడ్. డియోడినం 3 parts ఉంటాయి. సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడినం విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ద సి షేప్డ్ డియోడినం. ఓకే, ఇలా వచ్చి ఉంటుంది కదా. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ పార్ట్. ఫస్ట్ అండ్ థర్డ్ పార్ట్ ఆర్ హారిజాంటల్, whereas సెకండ్ పార్ట్ ఈస్ కాల్డ్ ద సి షేప్డ్ డియోడినం. ఓకే, అక్కడ వచ్చి ఓపెన్ అవుతుంది. సో ఫుడ్ అలా సెకండ్ పార్ట్ ఆఫ్ డియోడినంలోకి వచ్చినప్పుడు మాత్రమే బైల్ సాల్ట్స్ వస్తాయి. ఇంకా ఎమల్సిఫికేషన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ 30% ఫ్యాట్ మాత్రమే డైజెస్ట్ అవుతుంది. ఓకే, and lipases are usually active in alkaline pH. Okay, so that is digestion in stomach. Digestion in stomach వచ్చేటప్పటికి the enzyme is called as gastric lipase which is synthesized from the chief cells of the fundus of the stomach. Only 30% of fats are digested here. The reason being it is the acidic pH and gastric lipases, lipases are active in alkaline pH as well as no emulsification is happening over here. Fats are not yet emulsified. Now coming to small intestine. Digestion in small intestine లో వచ్చేటప్పటికి 2 main things. మంచి డైజెషన్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఎందుకు అనేసి అంటే, ఒకటి మనకి సి షేప్డ్ డియోడినంలో ప్యాంక్రియాస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది డియోడినం. ఇలా చూడండి, ఇలా సి షేప్లో ఉంటుంది డియోడినం. ఇక్కడ వచ్చేటప్పటికి ప్యాంక్రియాస్ ఉంటుంది. ఈ దీంట్లో ప్యాంక్రియాస్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్ తన ప్యాంక్రియాటిక్ జ్యూస్ని రిలీజ్ చేస్తుంది.
And pancreatic juice is very much rich in digestive enzymes. Okay, లిపిడ్ డైజెషన్ కి కావాల్సిన ఎంజైమ్స్ అంతా ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటాయి. ఓకే, దట్ ఈస్ రూల్ నెంబర్ 1. అండ్ రూల్ నెంబర్ 2 వచ్చేటప్పటికి డియోడినంలో ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది. ఈ చిన్న హోల్లో కామన్ బైల్ డక్ట్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనకి బైల్ అన్నది గాల్ బ్లాడర్లో సింథసైజ్ అయ్యి గాల్ బ్లాడర్ అంతా ఒక హెపాటిక్ డక్ట్తో కూడా కలిసి అదేంటంటే కామన్ బైల్ డక్ట్, కామన్ హెపాటిక్ డక్ట్ సంథింగ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. అదేం చేస్తుంది, అది బైల్ని రిలీజ్ చేస్తుంది. సో బైల్ ఉంటుంది, బైల్లో బైల్ సాల్ట్స్ ఉంటాయి, దానివల్ల ఎమల్సిఫికేషన్ జరుగుతుంది, యాజ్ వెల్ as ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుంది. ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్లో మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అంతా లిపిడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, so these are two things that happens over here. As well as bile juice alkaline medium ni provide చేస్తుంది. Okay, it is very much alkaline in nature. So దానివల్ల ఏంటంటే ఈ ఎంజైమ్స్ అంతా చాలా ఈజీగా యాక్ట్ చేస్తాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అవైలబుల్? వన్ is lipase and co-lipase, other one is phospholipase A2, the other one is cholesterol esterase. ఇలా 3 ఎంజైమ్స్ ఉంటాయి. లైపేజ్ అన్నది మెయిన్ ఎంజైమ్, కోలైపేజ్ అన్నది దాని కో ఎంజైమ్. కో ఫ్యాక్టర్ కావాలి కదా కొన్ని ఎంజైమ్స్కి, ఆ కో ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి కోలైపేజ్. కొలెస్ట్రాల్ ఎస్టరేజ్, కొలెస్ట్రాల్ మీద యాక్ట్ చేయడానికి కొలెస్ట్రాల్ ఎస్టరేజ్, ట్రైగ్లిజరైడ్స్ మీద యాక్ట్ చేయడానికి లైపేజ్ అండ్ కోలైపేజ్, దాని తర్వాత ఫాస్ఫోలిపిడ్స్ మీద యాక్ట్ చేయడానికి ఫాస్ఫోలైపేజ్ A2. ఓకే, ఈ 3 ఎంజైమ్స్ అన్నవి ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్. ఓకే, సో ఇలా ఉంటుంది లూమెన్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో. ఇది లిపిడ్ డ్రాప్లెట్, అందులో ట్రైగ్లిజరైడ్స్, ఇదేమో గ్లిజరాల్, దానికి 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా నిలువుగా అటాచ్ అయ్యి. కోలైపేజ్ లేకపోతే ప్యాంక్రియాటిక్ లైపేజ్ అస్సలు యాక్ట్ చేయలేదన్నమాట. ఓకే, కోలైపేజ్ ఉంటేనే ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఈ ట్రైసైల్ గ్లిజరాల్ అంతటి బ్రేక్ చేస్తుంది. ఈ బైల్ సాల్ట్స్ ఏమో ఈ లిపిడ్ డ్రాప్లెట్స్ని టచ్ చేసి చక్కగా చిన్న చిన్న మాలిక్యూల్స్ కింద డివైడ్ చేస్తే, ఎమల్సిఫై చేస్తే వెంటనే ప్యాంక్రియాటిక్ లైపేజ్ కోలైపేజ్తో కలిపి మొత్తం అంతా ట్రైగ్లిజరైడ్స్ని ఇలా గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద రిలీజ్ చేస్తే అవి ఈజీగా ప్యాసివ్గా ఇంటెస్టైనల్ లూమెన్లోకి అబ్సార్బ్ అయిపోతాయి. ఓకే, సో యాక్షన్ ఆఫ్ లైపేజ్ వచ్చేటప్పటికి అది ఫస్ట్ ఎస్టర్ లింకేజ్, థర్డ్ ఎస్టర్ లింకేజ్ మీద మాత్రమే యాక్ట్ చేస్తుంది. సెకండ్ ఎస్టర్ లింకేజ్ మీద యాక్ట్ చేయలేదు, ఆ బాండ్ని బ్రేక్ చేయలేదు. సో ఆ బాండ్ ఎలా బ్రేక్ అవుతుంది అని అంటే ఇక్కడ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా 2 మోనోఎసైల్ గ్లిజరాల్, దట్ ఈస్ సెకండ్ పొజిషన్లో ఉన్నది కాస్త ఆ బాండ్ ఫస్ట్ పొజిషన్కి షిఫ్ట్ అయ్యి అప్పుడు ఆ ఫస్ట్ పొజిషన్ని అది క్లీవ్ చేస్తుంది. దట్ కెన్ ఓన్లీ యాక్ట్, ఆల్ ద లైపేసెస్ కెన్ యాక్ట్ ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్, దే కెనాట్ యాక్ట్ ఆన్ సెకండ్ వన్. ఓకే, సెకండ్ దాని మీద యాక్ట్ చేయదు. కావాలంటే ప్రీవియస్ లైఫ్ చూడండి, ఫస్ట్ బ్రేక్ చేసేది, థర్డ్ని బ్రేక్ చేసింది, కానీ సెకండ్ మాత్రం ఇంకా అతుక్కునే ఉంది. సో దీనికి ఏమవుతుందంటే ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఈ 2 మోనోగ్లిజరైడ్ని 1 మోనోగ్లిజరైడ్గా కన్వర్ట్ చేస్తుంది, ఫస్ట్ పొజిషన్ తీసుకొస్తుంది. ఓకే, సో ట్రైసైల్ గ్లిజరైడ్ కాస్త ఫస్ట్ది బ్రేక్ అయితే 2,3 అయింది, మళ్ళీ థర్డ్ది బ్రేక్ అయితే 2 మోనోఎసైల్ గ్లిజరాల్, అది 1 మోనోఎసైల్ గ్లిజరాల్, దాన్ని కూడా బ్రేక్ చేస్తుంది. సో అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ద డైజెషన్ ఏమవుతుంది, 72% ఏమో 2 మోనోఎసైల్ గ్లిజరాల్ ఉంటాయి, 6% 1 మోనోఎసైల్ గ్లిజరాల్ ఉంటాయి, 22% మాత్రమే కంప్లీట్ గ్లిజరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ కింద డైజెస్ట్ అయి ఉంటాయి. ఓకే, సో దాట్ ఫినిషెస్ డైజెషన్ ఆఫ్ లిపిడ్స్. సో డైజెషన్ ఆఫ్ లిపిడ్స్ వచ్చేటప్పటికి 3 ఏరియాస్లో అవుతుంది. వన్ ఇస్ మౌత్, సెకండ్ వన్ ఇస్ స్టమక్, థర్డ్ వన్ ఇస్ స్మాల్ ఇంటెస్టైన్. What happens in mouth? Mouth has an enzyme which is called as lingual lipase, which is secreted from the sublingual glands. It acts on only the first and third ester linkage, and it especially acts on small chain triacyl glycerol, so that the small chain triacyl glycerols are broken down into monoacyl and diacyl glycerol. Then the food reaches into the stomach, where there is an enzyme which is called as gastric lipase, which is secreted under the influence of the hormone gastrin, and this gastric lipase is synthesized from cheap cells of the fundus of the stomach, but only 30% of fats are digested here. That is because there is acidic pH, no alkaline pH, and emulsification of fats is not yet completed. So once the food reaches the small intestine, what happens is 2 things. One is bile salts, they reach there via the common hepatic duct, they open into the second part of the duodenum,
where all the emulsification of fat happens, and pancreatic juice is released, which is rich in pancreatic enzymes. So what are the pancreatic enzymes responsible for digestion of fat వచ్చేటప్పటికి? We have lipase and colipase, cholesterol esterase and phospholipase A2. Then what does this phospholipase, what does the lipase enzyme do is, lipase enzyme first in the presence of pancreatic lipase can act only in the presence of colipase. First the bile salts, they will emulsify the fats. Later on this pancreatic lipase and colipase, they cleave the triacylglycerol into 2,3-diacylglycerol and later into 2-diacylglycerol. It cannot cleave the second bond. So what happens? 2-diacylglycerol, 2 monoacylglycerol gets converted into 1 monoglyceride in the presence of the enzyme isomerase. Okay, ఇక్కడ డైజెషన్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ వరకు జరిగింది. మళ్ళీ కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా, కొలెస్ట్రాల్ ఎస్టర్స్, అవి వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్ ఎస్టరేజ్ ఎంజైమ్ ద్వారా. సో కొలెస్ట్రాల్ ఎస్టర్ అంటే ఎక్కడైనా ఎస్టర్ వచ్చిందంటే అక్కడ ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయ్యి ఉంది, కొలెస్ట్రాల్కి ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయ్యి ఉందని అర్థం. ఓకే, సో జస్ట్ కొలెస్ట్రాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్ని క్లీవ్ చేసేస్తాయి అనమాట, ద ఎంజైమ్ కొలెస్ట్రాల్ ఎస్టరేజ్. సో కొలెస్ట్రాల్ బికమ్స్ కొలెస్ట్రాల్ ప్లస్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్. సిమిలర్గా ఫాస్ఫోలిపిడ్స్ కూడా దాని నుంచి ఫ్యాటీ యాసిడ్ తీసేస్తే దాన్ని ఫ్యాటీ యాసిడ్ లేని ఫాస్ఫోలిపిడ్ని లైసోఫాస్ఫోలిపిడ్ అని అంటాం. ఓకే, సో ఫాస్ఫోలిపిడ్స్ వచ్చేటప్పటికి లైసోఫాస్ఫోలిపిడ్స్ ప్లస్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో అట్ ద ఎండ్ ఆఫ్ డైజెషన్ ట్రైగ్లిసరైడ్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 67% అక్కడ రాసింది 67%. So 67% are in the form of 2 monoacylglycerol, 6% are 1 monoacylglycerol and 20% complete digestion glycerol and fatty acids కింద బ్రేక్ అయిపోతాయి. ఓకే, మనం ఏమనుకున్నాం, మన డైట్లో మెజారిటీ 90% ట్రైసైల్గ్లిసరాల్స్, ఓన్లీ 10% కొలెస్ట్రాల్ ఎస్టర్, ఫాస్ఫోలిపిడ్స్. సో కొలెస్ట్రాల్ ఎస్టర్ వచ్చి కొలెస్ట్రాల్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్, ఫాస్ఫోలిపిడ్స్ వచ్చేటప్పటికి లైసోఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కింద డివైడ్ అయిపోతాయి. ఓకే, సో ఇవి డైజెషన్ అయిపోయింది. ఇప్పుడు అబ్జార్ప్షన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న లిపిడ్ మాలిక్యూల్స్ అంతా బైల్ సాల్ట్స్తో కలిపి దే ఫార్మ్ మైక్రో spherical structures which are called as micelles, okay, which are 200 times smaller than the emulsion droplets and they are easily absorbed by the microvilli. Okay, ఏంటంటి ఈ మోనోఅసైల్గ్లిసరాల్స్, ఫాస్ఫోలిపిడ్స్, బైల్ సాల్ట్స్, కొలెస్ట్రాల్ along with vitamins. మనకి వైటమిన్స్ లో వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్? ADEK, కరెక్ట్ కదా. సో ఆ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఏంటి, అవి మామూలుగా వాటర్ సాల్యుబుల్ కాదు కాబట్టి అవి ఇలా మిసల్స్ ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతాయి బాడీ అన్ని పార్ట్స్కి. ఓకే, సో అలా వైటమిన్స్ మన తీసుకునే డైట్లో వైటమిన్స్ ఉన్నవి కూడా అవంతా కలిసిపోయి ఫాస్ఫోలిపిడ్స్, కొలెస్ట్రాల్, బైల్ సాల్ట్స్ అంతా కలిపి చిన్న చిన్న మాలిక్యూల్స్ లాగా తయారవుతాయి అనమాట. దిస్ ఈస్ హౌ అ మిసల్ ఇస్ అరేంజ్డ్. ఓకే, సో దట్ బయట అంతా హైడ్రోఫిలిక్ పార్ట్ ఉంటుంది, వాటర్ని అట్రాక్ట్ చేసే పార్ట్ అంతా బయట ఉండి సెంటర్లో వచ్చేటప్పటికి హైడ్రోఫోబిక్ పార్ట్స్ అంతా ఉంటాయి, ఏదైతే వాటర్ సాల్యుబుల్ కావో ఆ పార్ట్స్ అంతా లోపలగా ఉండి దే అరేంజ్ దెమ్సెల్వ్స్ ఇన్ మిసల్స్ అండ్ దీస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్. ఓకే, సో దీంట్లో ఏమో వచ్చేటప్పటికి షార్ట్ చైన్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్గా ఇంటెస్టైన్స్లో అబ్జార్బ్ అయిపోతాయి. ఓకే, అండ్ అక్కడ నుంచి పోర్టల్ వెయిన్కి వెళ్తాయి, పోర్టల్ వెయిన్ నుంచి లివర్కి వెళ్తాయి ఫైనలీ టు గెట్ మెటబలైజ్డ్. ఓకే, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్. కానీ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అలా ఈజీగా అబ్జార్బ్ అవ్వలేవు. సో అప్పుడు లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ దే అండర్గో అనదర్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఈ థియరీస్ మీకు అవసరం లేదు, ఐ వోంట్ టెల్ యూ దీస్ థియరీస్. సో ఆ ఫ్యాటీ యాసిడ్స్ అంతా ఏమవుతాయంటే ఫ్యాటీ యాసిడ్స్ మళ్ళీ గ్లిజరాల్తో కలిపి ట్రైసైల్గ్లిసరాల్ కింద సింథసైజ్ అవుతాయి ఇంటెస్టైన్లో. దీన్ని ఏమంటారంటే మోనోఅసైల్గ్లిసరాల్ పాత్వే అని అంటాం. ఓకే, మోనోమాక్ పాత్వే అని అంటాం. అందులో ఏంటంటే చిన్న చిన్న ఫ్యాటీ యాసిడ్స్ అంతా ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి, బట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అవ్వవు. అవి ఏమో అంటే ఫస్ట్ ఫ్యాటీ యాసిడ్ ఒకవేళ మళ్ళీ గ్లిజరాల్తో కలిసి ఒకవేళ అది ఇది అవ్వాలంటే ఆ ఫ్యాటీ యాసిడ్ ఫస్ట్ యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేషన్కి దానికి ఏం కావాలంటే వైటమిన్ కోఎంజైమ్ ఏ. కోఎంజైమ్ ఏ ఇస్ విచ్ వైటమిన్?
వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ లో pantothenic acid is which vitamin? Vitamin B5. Okay, so coenzyme A is the active form of pantothenic acid, which is vitamin B5. అది ఫ్యాటీ యాసిడ్ తో కంబైన్ అయ్యి ఫ్యాటీ అసైల్ కోఏ కింద సింథసైజ్ అవుతుంది. సో ఇక్కడ ఒక ATP మాలిక్యూల్ బ్రేక్ అయ్యి ఇట్ డివైడ్స్ ఇంటూ AMP ప్లస్ PPI. ఓకే, 2 హై ఎనర్జీ బాండ్స్ ఇక్కడ బ్రేక్ అవుతాయి. సో ఒక్క ATP యూటిలైజ్ చేసుకున్న దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ యూటిలైజేషన్ ఆఫ్ 2 ATP. ఎందుకు అనేసి అని అంటే బికాస్ 2 హై ఎనర్జీ బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ కన్సిడర్. హౌ మెనీ ATP ఆర్ యూటిలైజ్డ్ అని ఇక్కడ ఎవరైనా అడిగితే 2 ATP యూటిలైజ్ అయ్యాయని చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్ గా 2 బాండ్స్ బ్రేక్ అవుతున్నాయి. ATP is not becoming ADP, it is becoming AMP. Okay, and pyrophosphate, and the enzyme responsible for this reaction is acyl-CoA synthetase is the enzyme. Okay, so first fatty acid వచ్చి యాక్టివేట్ అవుతుంది 2 fatty acyl-CoA. దాని తర్వాత ఏమవుతుందంటే ఆ ఫ్యాటీ యాసిడ్ ఇవ్వండి. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అంతా ఇది ఇంటెస్టైనల్ సెల్ బయట ఉన్నాయి. ఓకే, కొన్ని ఏమో 2 మోనో అసైల్ గ్లిజరాల్ ఉంటాయి, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఆ ఫ్యాటీ యాసిడ్ ఫస్ట్ కోఎంజైమ్ ఏతో కలిపి ఫ్యాటీ అసైల్ కోయిన్ ఈ 2 మోనో అసైల్ గ్లిజరాల్ కింద లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫ్యాటీ యాసిడ్ యాక్టివేటెడ్ ఫ్యాటీ యాసిడ్ వచ్చి డైరెక్ట్ గా ఈ మోనో అసైల్ గ్లిజరాల్ కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి డయాసైల్ గ్లిజరాల్, ఈ డయాసైల్ గ్లిజరాల్ కి మళ్ళీ ఇంకొక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయ్యి ట్రైసైల్ గ్లిజరాల్. ఇలాగా ట్రైసైల్ గ్లిజరాల్ అన్నది మళ్ళీ సింథసైజ్ అవుతుంది ఇంటెస్టైనల్ సెల్ లో. ఓకే, షార్ట్ చైన్ మీడియం చైన్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి, అక్కడ నుంచి పోర్టల్ వెయిన్కి వెళ్తాయి అండ్ లివర్కి వెళ్ళిపోతాయి. అదే లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే అవి ఫస్ట్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేషన్కి కోఎంజైమ్ ఏ కావాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ వైటమిన్ B5. యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B5 ఇస్ ప్యాంటోథెనిక్ యాసిడ్ ఆర్ కోఎంజైమ్ ఏ. అది వచ్చి దాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ అసైల్ కోఏ. ఈ ఫ్యాటీ అసైల్ కోఏ మనము ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఏం నేర్చుకున్నాం? ఎండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ లిపిడ్ డైజెషన్ 67% ఇస్ 2 మోనో అసైల్ గ్లిజరాల్ అని చదువుకున్నాం. ఆ 2 మోనో అసైల్ గ్లిజరాల్ కి ఇది కంబైన్ అయ్యి మళ్ళీ ట్రై అసైల్ గ్లిజరాల్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. ఓకే, కొన్నిసార్లు అయితే ఈ అబ్జార్బ్ అయినప్పుడు మనకి గ్లిజరాల్ ఇంకా ఫ్యాటీ యాసిడ్స్ 22% గ్లిజరాల్ ఫ్యాటీ యాసిడ్స్ అని చదువుకున్నాం కదా. ఆ గ్లిజరాల్ డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది, అది లోపల మళ్ళీ రాదు ఇంటెస్టైనల్ లోపలికి. ఓకే, అప్పుడు మళ్ళీ ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ కి గ్లిజరాల్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఆ గ్లిజరాల్ వచ్చేటప్పటికి గ్లైకాలసిస్ నుంచి మనకి గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ అని వస్తుంది. ఓకే, గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ అని వస్తుంది గ్లైకాలసిస్ లో. ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డైహైడ్రాక్సీ ఎస్ట్రాన్ ఫాస్ఫేట్ అండ్ గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేసి ఉంది కదా. ఆ గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ అంటే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ గ్లిజరాల్ డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రేషన్ ఇస్ ఇట్ కెన్ గెట్ కన్వర్టెడ్ ఇంటూ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్. ఓకే, ఈ గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ది ఎంజైమ్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ ఎసైల్ ట్రాన్స్ఫరేజ్ అంటే గ్లిజరాల్ ఫాస్ఫేట్ కి ఎసైల్ అంటే ఫ్యాటీ యాసిడ్ ట్రాన్స్ఫర్ అవుతుంది అని అర్థం. ఓకే, గ్లిజరాల్ ఫాస్ఫేట్ ఎసైల్ ట్రాన్స్ఫరేజ్ ఒక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అవుతుంది. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as లైసోఫాస్ఫోటిడేట్. ఈ లైసోఫాస్ఫోటిడేట్ కి ఇంకొక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయినప్పుడు ఎసైల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ ఎసైల్ ట్రాన్స్ఫరేజ్. ఆల్రెడీ ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంది కాబట్టి ఎసైల్ గ్లిజరాల్ ఫాస్ఫేట్, దానికి ఇంకొక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ చేస్తున్నాం ఎసైల్ ట్రాన్స్ఫరేజ్. ఇట్ బికమ్స్ ఫాస్ఫోటిడేట్. ఈ ఫాస్ఫోటిడేట్ ని ఫాస్ఫేట్ ఓకే పైరోఫాస్ఫేట్ హైడ్రోలేస్ ఇస్ ది ఎంజైమ్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా ఫాస్ఫేట్ గ్రూప్ ని తీసేస్తాం. ఎక్స్ట్రా ఫాస్ఫేట్ గ్రూప్ ని తీయంగానే ఇట్ బికమ్స్ డయాసైల్ గ్లిజరాల్. డయాసైల్ గ్లిజరాల్ కి ఇంకొక ఫ్యాటీ యాసిడ్ అటాచ్ అయ్యి ట్రైసైల్ గ్లిజరాల్ సింథసైజ్ అవుతుంది. And this pathway is called as glycerol phosphate pathway. Okay, so MAG pathway వచ్చేటప్పటికి MAG pathway మోనో అసైల్ గ్లిజరాల్ పాత్వే ఏంటి? డైరెక్ట్ గా మోనో అసైల్ గ్లిజరాల్ కాస్త ట్రైసైల్ గ్లిజరాల్ గా మారిపోతాయి. ఓకే, మనకి 67% ఆల్మోస్ట్ మోనో అసైల్ గ్లిజరాల్సే ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మిగిలిన 22% ఫాస్ఫోలిపిడ్స్ మళ్ళీ ట్రైసైల్ గ్లిజరాల్ అవ్వాలి అని అంటే దానికి గ్లిజరాల్ ఫాస్ఫేట్ పాత్వే కావాలి.
దానికి ఏం కావాలి అంటే గ్లిజరాల్ 3-ఫాస్ఫేట్. సో ఎందుకు బయట డైజెస్ట్ అయిన గ్లిజరాల్ ఎందుకు అటాచ్ అవ్వదు అంటే అది అటాచ్ అవ్వదు, అది ఇంటెస్టైనల్ సెల్ లోపలికి అబ్జార్బ్ అవ్వదు, అది డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాబట్టి మళ్ళీ గ్లిజరాల్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి అంటే ఆ గ్లిజరాల్ మనకి గ్లైకాలసిస్ నుంచి వస్తుంది, where glyceraldehyde 3-phosphate gets converted into glycerol 3-phosphate. Glycerol 3-phosphate, by the attachment of fatty acids, it becomes lysophosphatidate, phosphatidate, diacylglycerol and triacylglycerol. Okay, so అలా మొత్తం అన్ని మళ్ళీ ఇంటెస్టైనల్ సెల్లో రీసింథసిస్ జరుగుతుంది. కొలెస్ట్రాల్ మళ్ళీ ఫ్యాటీ యాసిడ్తో కలిపి కొలెస్ట్రాల్ ఎస్టర్గా సింథసైజ్ అవుతుంది. లైసోఫాస్ఫోలిపిడ్ ఫ్యాటీ యాసిడ్తో జాయిన్ అయ్యి ఫాస్ఫోలిపిడ్గా సింథసైజ్ అవుతుంది. గ్లిజరాల్ ఏమో డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ దిస్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ పాత్వే ద్వారా మళ్ళీ ట్రైసైల్గ్లిజరాల్ అనేది సింథసైజ్ అవుతుంది. ఓకే, సో డైజెషన్ అంతా అయిపోయిన తర్వాత, సో వాట్ ఈస్ డైజెషన్ ఎండ్ ప్రోడక్ట్స్ అంటే ద ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ డైజెషన్ ఆర్ we have 67% 2 monoacylglycerol, 6% 1 monoacylglycerol and 22% glycerol and fatty acids. What happens to them ante usually they form micelles. All these digested end products, cholesterol, phospholipids ivanta kalpi micelles ani tayaravutai, which are microscopic vesicles which are 200 times smaller than the emulsification lipid droplets. Okay, ఈ మిసల్స్ అంతా ఏమవుతాయి, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ డైరెక్ట్గా బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి అక్కడి నుంచి అవి పోర్టల్ వెయిన్కి వెళ్ళి పోర్టల్ వెయిన్ నుంచి లివర్కి వెళ్ళిపోతాయి. బట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అవ్వవు కాబట్టి ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి అవి మళ్ళీ రీయాక్టివేట్ అయ్యి ట్రైగ్లిసరైడ్స్ కింద సింథసైజ్ అవుతాయి. The synthesis of triglycerides is by two pathways. One is MAG pathway, the other one is glycerol phosphate pathway. So MAG pathway lo emoutundi 2 monoacylglycerol first fatty acids activate avutayi, in which fatty acids combine with coenzyme A in the presence of thiokinase. Fatty acyl CoA synthetase is the enzyme and they become fatty acyl CoA. Okay, ikkada 1 ATP is utilized and it becomes AMP plus PPI, which we will consider as 2 ATPs. Okay, because 2 high energy bonds are broken down. Okay, so ikkada ila fatty acyl CoA synthesize ayin tarvata ee fatty acyl CoA intestinal lumen loki velli ee 2 monoacylglycerol tho first combine ayi it forms diacylglycerol, malli inkoka fatty acyl CoA combine ayi it forms triacylglycerol. ఇలా monoacylglycerols అంతా triacylglycerol కింద మారిపోతాయి. దెన్ వాట్ అబౌట్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్? ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేటప్పటికి అవి డైరెక్ట్ గా గ్లిజరాల్ 3-phosphate తో కంబైన్ అవుతాయి. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్లిజరాల్ ఫాస్ఫేట్ అసైల్ ట్రాన్స్ఫరేజ్ దే బికమ్ లైసోఫాస్ఫాటిడేట్. Lysophosphatidate in the presence of ACPAT, that is acylglycerol phosphate acyl transferase. ACPAT, acylglycerol phosphate acyl transferase, it becomes phosphatidate, which in the presence of the enzyme pyrophosphate hydrolase it becomes diacylglycerol, to which another fatty acyl CoA combines and it becomes triacylglycerol. So ila fatty acids anta cholesterol malli fatty acid to combine ayi cholesterol ester, phospholipids danto combine ayi phospholipids, lysophospholipid malli fatty acid to combine ayi phospholipids ala malli esterify avutayi. Glycerol వచ్చి no re-esterification, మళ్ళీ వచ్చి అది అటాచ్ అవ్వదు, అది బ్లడ్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది. సో మళ్ళీ గ్లిసరాల్ ఎలా సింథసైజ్ అవుతుంది అంటే గ్లిసరాల్ ఫాస్ఫేట్ పాత్వే ద్వారా సింథసైజ్ అవుతుంది. సో ఇవన్నీ కలిపి దాని తర్వాత 2 ప్రోటీన్స్ తో కంబైన్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ఎపోప్రోటీన్, EPO-B48 అండ్ EPO-A1. ఏవన్నీ ఈ ట్రైసైల్గ్లిసరాల్స్, రీసింథసైజ్ అయిన ట్రైసైల్గ్లిసరాల్స్, కొలెస్ట్రాల్ ఎస్టర్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఇవంతా కలిపి ఒక 2 ప్రోటీన్స్ తో అటాచ్ అవుతాయి. ఆ ప్రోటీన్స్ ఎందుకు ప్రోటీన్స్ అంటే బికాస్ ఇవన్నీ లిపిడ్స్, దీస్ ఆర్ నాట్ వాటర్ సాల్యుబుల్, కాబట్టి వాటర్లో వీటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి లైపోప్రోటీన్స్ కావాలి. ఓకే, వాట్ ఆర్ లైపోప్రోటీన్స్? లైపోప్రోటీన్స్ ఆర్ ప్రోటీన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ బ్లడ్, అంతే కదా. సో వాటికి అప్పుడు ప్రోటీన్స్ సింథసైజ్ అవుతాయి. ప్రోటీన్స్ మామూలుగా మనకి సెల్లో ఎక్కడ సింథసైజ్ అవుతుంది? ఎక్కడ? సెల్లో ఎక్కడ సింథసైజ్ అవుతుంది? ఏటీపీ ఎక్కడ సింథసైజ్ అవుతాయి? మైటోకాండ్రియా. ఇంకొకటి ఉంటుంది కదా ప్రోటీన్ సింథసిస్ కి, అందులో 2 టైప్స్ ఉంటాయి, రఫ్, స్మూత్ అని. సో రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ని రఫ్ అని ఎందుకు అంటాము?
రైబోసోమ్స్ లో ఏం సింథసైజ్ అవుతాయి? ప్రోటీన్ సింథసైజ్ అవుతాయి. ఓకే, సో మీకు ప్రీవియస్ స్లైడ్ లో ఇలా చూస్తే ఇది చూడండి, ఇలా తయారైన ట్రైసైల్గ్లిసరాల్ ఎక్కడికి వెళ్తుంది? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపరేటస్ కింద. సో దట్ అవంతా అక్కడ ప్రోటీన్స్ తోటి సింథసైజ్ అయ్యి ఆ ప్రోటీన్స్ అంతా కలిపి దే ఫార్మ్ అ స్ట్రక్చర్ విచ్ ఇస్ కాల్డ్ as chylomicrons. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ as chylomicrons. సో మీకు ఫ్యాట్స్ చెప్పేటప్పుడు, లైపోప్రోటీన్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఓకే, సో chylomicrons సింథసైజ్ అవుతాయి. అందులో ఏమేమి ఉంటాయి? ApoB48, ApoA1 ఉంటాయి. chylomicrons కి ప్రోటీన్ ఏమో ApoB48 మెయిన్ ప్రోటీన్. సో ట్రైసైల్గ్లిసరాల్, కొలెస్ట్రాల్ ఎస్టర్స్, ఫాస్ఫోలిపిడ్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఈ chylomicrons అంతా ఏమవుతాయి? ఎగ్జోసైటోసిస్ ద్వారా. ఎగ్జోసైటోసిస్ అంటే ఇలా సెల్ నుంచి ఒక బొడిపిలాగా వచ్చి కట్ అవుతుంది. ఎగ్జోసైటోసిస్ అంటే అక్కడ నుంచి అవి బ్లడ్లోకి ఎంటర్ అవ్వాలి, లాక్టియల్స్. ఓకే, లాక్టియల్స్లో ఎంటర్ అవుతాయి. ఎందుకు బ్లడ్లోకి వెళ్ళవు అంటే క్యాపిలరీస్ అన్నవి మనకు చాలా సన్నగా ఉంటాయి. ఇవేమో అన్ని మాలిక్యూల్స్ కలిపి ఒక ఇంత మాలిక్యూల్లా తయారవుతుంది. అందులో ప్రోటీన్స్ ఉన్నాయి, ఇంకో 4 డిఫరెంట్ లిపిడ్స్ ఉన్నాయి. సో అది బ్లడ్లో ఎంటర్ అవడానికి సైజ్ పెద్దది కాబట్టి బ్లడ్లో ఎంటర్ అవ్వవు. అవి ఏం చేస్తాయి? ఇంటెస్టైన్లో లాక్టియల్స్ ఉంటాయి. లాక్టియల్స్ నుంచి థొరాసిక్ డక్ట్కి వెళ్తుంది. థొరాసిక్ డక్ట్ నుంచి లింఫాటిక్ క్యాపిలరీస్, దాని తర్వాత లింఫాటిక్ మేజర్ వెజల్స్, లార్జ్ వెయిన్స్ నుంచి ఫైనల్లీ ఇట్ గోస్ టు ద ఎండ్ ఆర్గన్స్, దట్ ఈస్ ఎడిపోస్ టిష్యూ, స్కెలిటల్ మజిల్ అండ్ లివర్. ఓకే, సో అలా వెళ్ళినవి దానిలో ఏమవుతుందంటే ఈ ట్రైసైల్గ్లిసరాల్స్, లైపోప్రోటీన్స్, దేర్ ఇస్ వన్ ఎంజైమ్ లైపోప్రోటీన్ లైపేజ్ అనేసి, ఆ ఎంజైమ్ యాక్ట్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ అంతా తీసుకొని ఫ్యాటీ యాసిడ్స్ ని ఎనర్జీ పర్పస్ కోసం వాడుకుంటాయి దానిలో వెళ్ళేటప్పుడు. ఓకే, సో దిస్ ఇస్ ద సో ఇదిగోండి. సో ఇక్కడ ట్రైసైల్గ్లిసరాల్స్ మొత్తం డైజెస్ట్ అయ్యి మోనోఅసైల్గ్లిసరాల్ ఫ్యాటీ యాసిడ్స్కి వస్తే ఫ్యాటీ అసైల్ కోఏ కింద మారి ఇది ఏమో వీటికి ఫ్యాటీ యాసిడ్స్ ఇచ్చి ట్రైసైల్గ్లిసరాల్ సింథసైజ్ అవుతుంది. ఈ ట్రైసైల్గ్లిసరాల్స్ వచ్చేటప్పటికి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళి అక్కడ ప్రోటీన్ సింథసైజ్ అయ్యి అల్టిమేట్గా chylomicrons సింథసైజ్ అవుతాయి. ఆ chylomicrons దే ఆర్ ఎగ్జోసైటోస్. అలా ఈ chylomicrons వచ్చేటప్పటికి లింఫాటిక్ క్యాపిలరీస్లోకి వెళ్ళి లింఫాటిక్ క్యాపిలరీస్ నుంచి లింఫాటిక్ వెజల్స్కి వెళ్ళి అక్కడ నుంచి లార్జర్ వెయిన్స్కి వెళ్ళి అల్టిమేట్గా ఎడిపోస్ టిష్యూ, స్కెలిటల్ మజిల్ అండ్ లివర్లోకి వెళ్తాయి. ఓకే, ఎడిపోస్ టిష్యూలో వెళ్ళి మనకి ఫ్యాట్ ఎక్కడ స్టోరీ అవుతుంది? మన బాడీలో ఫ్యాట్ అంతా ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. సో ఎడిపోస్ టిష్యూకి వెళ్ళినవన్నీ ఫ్యాట్ కింద స్టోర్ అయిపోతాయి. స్కెలిటల్ మజిల్లో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెప్పాను కదా లైపోప్రోటీన్ లైపేజ్ అని ఉంటుంది, అది యాక్ట్ చేసి ఫ్యాటీ యాసిడ్స్ని బ్రేక్ చేస్తుంది. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఏమో దే ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ఎనర్జీ పర్పసెస్, లైక్ గ్లూకోజ్ గ్లైకాలసిస్కి ఎలా వెళ్తుందో సో దట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్. అలాగే బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఒక ఉంటుంది పాత్వే, అందులో ఏంటంటే ఫ్యాట్స్ అంతా మనకి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఓకే, సో కమింగ్ టు అబ్నార్మాలిటీస్ ఇన్ లిపిడ్ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్. ఓకే, అందులో ఒకటి వచ్చేటప్పటికి స్టియటోరియా అంటే ఫ్యాట్స్ అన్నవి అబ్జార్బ్ కాకుండా లేకపోతే డైజెస్ట్ కాకపోయినా కానీ అన్డైజెస్టెడ్ ఫ్యాట్, అన్అబ్జార్బ్డ్ ఫ్యాట్ అంతా మనకి లార్జ్ ఇంటెస్టైన్ స్టూల్స్లోకి వెళ్తాయి. సో ఎక్స్క్రీషన్ ఆఫ్ మోర్ దెన్ 6 grams ఆఫ్ ఫ్యాట్ ఇన్ స్టూల్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టియటోరియా. స్టియటోరియా అని ఎలా తెలుస్తుంది అంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం వల్ల స్టూల్స్ అని ఫ్లోట్ అవుతాయి అనమాట. దే ఆర్ ఫ్రాతీ, దే ఆర్ ఫౌల్ స్మెల్లింగ్, ఫోమీ ఇన్ నేచర్. ఓకే, స్టూల్స్ అనేవి అలా ఉంటాయి, ఫోమీ, ఫ్రాతీ, ఫౌల్ స్మెల్లింగ్ స్టూల్ దట్ ఫ్లోట్ అండ్ డిఫికల్ట్ టు ఫ్లష్ అవే, అసోసియేటెడ్ విత్ లివర్ ఆర్ ప్యాంక్రియాస్ డిసార్డర్. సో దీని రీజన్స్ అంటే ఎగ్జోక్రైన్ ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ. ఏదో ప్యాంక్రియాస్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్ ఏంటి? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ప్యాంక్రియాస్. సో అలా ఉన్నప్పుడు ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ రాదు. ప్యాంక్రియాటిక్ ఫ్లూయిడ్ రాకపోతే డైజెస్టివ్ ఎంజైమ్స్, ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఏవి రావు. ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ రాకపోతే లిపిడ్స్ డైజెస్ట్ అవ్వవు. లిపిడ్స్ డైజెస్ట్ అవ్వకపోతే అవి అబ్జార్బ్ అవ్వవు. కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ నుంచి లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోయి స్టూల్స్లో రిలీజ్ అయిపోతాయి. కొన్నిసార్లు బైల్ డెఫిషియన్సీ, బైల్లో లివర్లో గాల్ బ్లాడర్లో ఏదో ప్రాబ్లం ఉండి బైల్ రీచ్ అవ్వకపోతే
ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ జరగవు. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ జరగకపోతే ప్రాపర్ డైజెషన్ అవ్వదు. ఓకే, సో అలాంటప్పుడు అండ్ డిజీజెస్ ఎఫెక్టింగ్ స్మాల్ ఇంటెస్టైన్ అంతా అయిపోయింది, చక్కగా అవి చిన్న చిన్న పార్టికల్స్ కింద అంతా అయిపోయాయి. ఓకే, బట్ అబ్జార్ప్షన్ వచ్చే టైంకి స్మాల్ ఇంటెస్టైన్ డిజార్డర్స్ ఉంటాయి, లైక్ సీలియాక్ స్ప్రూ, ట్రాపికల్ స్ప్రూ అన్నవి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది సెల్స్లోకి ఎంటర్ అవ్వదు, ఇంటెస్టైనల్ సెల్లోకి. అప్పుడు అవి అన్డైజెస్టెడ్గానే, అది డైజెస్ట్ అయినా కానీ అబ్జార్బ్ అవ్వవు కాబట్టి ఆ డైజెస్టెడ్ ఫ్యాట్ అలా స్టూల్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా దేంట్లో అయినా కానీ. సో దాన్ని ఎలా చేస్తాము, హౌ డు వి డయాగ్నోసిస్? క్వాలిటేటివ్ స్టెయిన్ అంటే మనం ఒక స్మియర్ ప్రిపేర్ చేసి దానికి సూడాన్ బ్లాక్ అనే స్టెయిన్ పెడితే ఫ్యాట్ గ్లోబ్యూల్స్ అంతా కనిపిస్తాయి. క్వాంటిటేటివ్ వచ్చేటప్పటికి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ స్టియటోక్రిట్. ఓకే, ట్రీట్మెంట్ ఏంటంటే లార్జ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి మీడియం చైన్, షార్ట్ చైన్ ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి కాబట్టి వీ హ్యావ్ టు ప్రొవైడ్ దమ్ అ డైట్ విత్ మీడియం చైన్ అండ్ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్. దాని తర్వాత దిస్ ఇస్ కాల్డ్ అస్ ఖైల్యూరియా. ఖైల్యూరియా ఏంటంటే ఇప్పుడు ఇది లింఫాటిక్ వెజల్స్. ఫైలేరియాసిస్ అనే డిజీజ్ తెలుసా తెలీదా? తెలుసు కదా. ఏమవుతుంది ఫైలేరియాసిస్లో? కాలు, ఎలిఫెంటియాసిస్, పెద్ద పెద్ద కాళ్ళు అయిపోతాయి కదా. అందులో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ వర్మ్ ఏదైతే ఉంటుందో ఫైలేరియల్ వర్మ్, అది ఏం చేస్తుంది, దాని ప్లేస్లో ఉండకుండా అది ఇటు అటు బరో చేసుకుంటూ వెళ్తుంది. అలా బరో చేసుకొని వెళ్ళినప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్కి, దాని తర్వాత లింఫాటిక్ ట్రాక్ట్కి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఫుడ్ తిన్న వెంటనే ఒకవేళ ఫ్యాట్ ఫుడ్ ఏమైనా తిన్నామనుకోండి, ఫ్యాట్ అంతా ఎక్కడికి వెళ్తుంది, బ్లడ్లోకి వెళ్ళట్లేదు, లాక్టియల్స్లోకి వెళ్తుంది. ఓకే, సో లింఫాటిక్ ట్రాక్ట్కి యూరిన్కి ఇది చేసినప్పుడు ఆ లింఫ్ అనేది ఏమవుతుంది, డైరెక్ట్గా యూరిన్లోకి రిలీజ్ అవుతుంది. ఓకే, so because that chyle is nothing but the digest liquid in the lymphatic tract, abnormal connection between urinary tract and lymphatic drainage in intestine, and it is most commonly seen in filariasis. Urine ila white color lo untundi. Okay, alage chylothorax, manaki ikkada thoracic duct untundi kada chest lo, thoracic duct ki dan tarvata pleural membrane ki abnormal connection unnappudu ilaga. Okay, it will lead to chylothorax. ఓకే, ఎలా తెలుస్తుంది అంటే ప్లూరల్ ఫ్లూయిడ్ తీసినప్పుడు అది క్లియర్గా ఉండకుండా మొత్తం ఇలా వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ట్రైసైగ్లిసరాల్ అండ్ కొలెస్ట్రాల్. దాని తర్వాత గాల్ స్టోన్స్. మామూలుగా బైల్లో వచ్చేటప్పటికి 5% కొలెస్ట్రాల్, 15% ఫాస్ఫోటిడిల్ కోలిన్ అండ్ 85% బైల్ సాల్ట్స్ ఉంటాయి. ఇది కాంపోజిషన్. ఓకే, బట్ ఫ్యాట్ ఫుడ్ దీని మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఫ్యాట్స్ని ఎమల్సిఫై చేయడం, దాని తర్వాత ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ని అలా అబ్జార్బ్ చేసుకొని ఎంటరోహెపాటిక్ సర్క్యులేషన్ ద్వారా మొత్తం అంతా రొటేట్ అవుతాయి అన్నమాట. ఓకే, కొన్నిసార్లు ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తింటే అప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఆ కొలెస్ట్రాల్, ఎక్కువైన కొలెస్ట్రాల్ ఈజీగా డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అవ్వకుండా మనం ఒకవేళ షుగర్ కూడా ఎక్కువ వేసాం అనుకోండి, ఇప్పుడు షుగర్ పాకం పడితే షుగర్ ఎక్కువసేపు మరగబెడితే అదేమవుతుంది, షుగర్ మొత్తం అంతా ఇలా గట్టిగా అయిపోతుంది కదా, తెలుస్తుంది, పాకంలా ఉండదు, గట్టిగా ఉంటుంది కదా. సో అలానే అనమాట, ఎక్సెస్ ఏదైనా కానీ అది డిజాల్వ్ అవ్వకుండా ఏమవుతుందంటే క్రిస్టలైజ్ అవుతుంది అనమాట. అలా క్రిస్టలైజ్ అయినంతా మెల్లమెల్లగా ఏమవుతాయి, స్టోన్స్ ఫామ్ అవుతాయి. కొన్నిసార్లు ఆ స్టోన్స్ ఏమయ్యి ఈ గాల్ డక్ట్ని ఇలాగా బ్లాక్ చేస్తాయి. ఓకే, బ్లాక్ చేసినప్పుడు ఇక్కడ సివియర్ పెయిన్ వస్తుంది మనకి ఆ స్టోన్ వల్ల. ఓకే, ఇంపాక్టెడ్ గాల్ బ్లాడర్ అని అంటారు దీన్ని. దాన్ని ఏమంటారంటే ఇలా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోలీలిథియాసిస్. ఓకే, కోలీలిథియాసిస్ అని అంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అర్థం. యూజువల్గా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటాయి. ఓకే, సో దాట్ ఫినిషెస్ ద టాపిక్ ఆఫ్ డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్. సో అబ్జార్ప్షన్ ఇంకోసారి చెప్తాను. డైజెషన్ వచ్చేటప్పటికి మొత్తం డైజెస్ట్ అయిన తర్వాత 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటాను. సో డైజెషన్ మొత్తం అయిన తర్వాత మనకి మోనోఎసైల్గ్లిసరాల్స్, దాని తర్వాత 2 మోనోఎసైల్గ్లిసరాల్, 1 మోనోఎసైల్గ్లిసరాల్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్ మిగులుతాయి. ఇవంతా అందులో ఏమవుతాయి, షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఈజీగా అబ్జార్బ్ అయిపోతాయి, బట్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అబ్జార్బ్ అవ్వవు. సో ఈ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మళ్ళీ ట్రైఎసైల్గ్లిసరాల్ కింద సింథసైజ్ అవుతాయి. ఎలా సింథసైజ్ అవుతాయంటే 2 పాత్వేస్ ఉన్నాయి, ఒకటి గ్లిసరాల్ 3 ఫాస్ఫేట్ పాత్వే, ఒకటి మోనోఎసైల్గ్లిసరాల్ పాత్వే.
సో మోనోఎసైల్గ్లిసరాల్ పాత్వేలో ఏమో మనకున్న 67% ప్లస్ 6% 1 మోనోఎసైల్గ్లిసరాల్ 2 మోనోఎసైల్గ్లిసరాల్ కాస్త ఫ్యాటీ యాసిడ్స్తో బైండ్ అయిపోతాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్తో బైండ్ అవ్వాలంటే ఫస్ట్ ఆ ఫ్యాటీ యాసిడ్ యాక్టివేట్ అవ్వాలి. సో యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎలా జరుగుతుందంటే ఫ్యాటీ యాసిడ్స్ కంబైన్ విత్ coenzyme A in the presence of ATP, where ATP gets converted into AMP and pyrophosphate, and fatty acyl-CoA synthetase is the enzyme, or thiokinase is the enzyme where it gets converted into fatty acyl-CoA. So ఈ fatty acyl activated fatty acids తోటి ఈ మోనోఎసైల్గ్లిసరాల్స్ అంతా కంబైన్ అయ్యి డైఎసైల్గ్లిసరాల్ కాస్త ట్రైసైల్గ్లిసరాల్ అవుతుంది. అలాగే గ్లిసరాల్ 3-ఫాస్ఫేట్ పాత్వేలో కూడా డైరెక్ట్ గ్లిసరాల్ 3-ఫాస్ఫేట్ తోటి ఫ్యాటీ యాసిడ్స్ అంతా అటాచ్ అయ్యి ట్రైసైల్గ్లిసరాల్ని సింథసైజ్ చేస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా మళ్ళీ ఫ్యాటీ యాసిడ్స్తో బైండ్ అవుతుంది. లైసోఫాస్ఫోలిపిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్తో బైండ్ అవుతాయి అండ్ దే ఫార్మ్ కొలెస్ట్రాల్ ఎస్టర్స్ అండ్ ఫాస్ఫోలిపిడ్స్. ఇవంతా కలిపి ఏం చేస్తాయి, అలాంగ్ విత్ ద ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్, అవి ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి వెళ్ళి అక్కడ 2 ప్రోటీన్స్ సింథసైజ్ అవుతాయి. దట్ ఈస్ ApoB48 అండ్ ApoA1. ఈ ప్రోటీన్స్తో కలిసి దే ఫార్మ్ సర్టెన్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఖైలోమైక్రాన్స్. ఈ ఖైలోమైక్రాన్స్ అనేవి దే గెట్ ఎగ్జోసైటోస్డ్. ఓకే, ఇంటెస్టైన్ నుంచి ఎగ్జోసైటోస్ అయ్యి అవి మేజర్ మాలిక్యూల్స్ కాబట్టి బ్లడ్లోకి ఎంటర్ అవ్వలేవు కాబట్టి అవి లాక్టియల్స్లోకి వెళ్తాయి. లాక్టియల్స్ నుంచి అవి లింఫాటిక్ క్యాపిలరీస్ నుంచి లింఫాటిక్ వెజల్స్, లింఫాటిక్ వెజల్స్ నుంచి లార్జ్ వెయిన్స్ నుంచి అది ఎండ్ ఆర్గన్స్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎడిపోస్ టిష్యూకి వెళ్తుంది. ఎడిపోస్ టిష్యూలో ఎందుకు అది స్టోర్ అవుతుంది, స్కెల్టల్ మజిల్లోకి వెళ్తుంది. స్కెల్టల్ మజిల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే స్కెల్టల్ మజిల్ బ్లడ్ వెజల్ ఉంటుంది కదా, అక్కడ దెర్ ఈస్ అన్ ఎంజైమ్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లైపోప్రోటీన్ లైపేస్ విచ్ విల్ క్లీవ్ దెమ్ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవుతాయి అండ్ దీస్ ఫ్యాటీ యాసిడ్స్ దే ఆర్ అగైన్ రీయూటిలైజ్డ్ ఫర్ బీటా ఆక్సిడేషన్ ఫర్ ఎనర్జీ పర్పసెస్. And మిగిలిన fatty acids, not only adipose tissue and skeletal muscle, they also go to another organ, that is liver. Okay, so that is absorption of fatty acids. Then abnormalities వచ్చి digestion absorption లో abnormalities అంటే steatorrhea. Steatorrhea is excretion of more than 6 grams of fat in stool is called as steatorrhea. ఒకవేళ స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బైల్ సరిగ్గా రిలీజ్ కాకపోయినా, ఈ మూడిట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్టియోటోరియా వస్తుంది. సో దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ ఇస్ కాల్డ్ యాజ్ స్టియోటోక్రిట్, క్వాలిటేటివ్ ఏమో దాన్ని మైక్రోస్కోపీలో సూడాన్ బ్లాక్ అనే స్టెయిన్లో చూస్తాము. ఓకే, దాని తర్వాత వీ హ్యావ్ ఖైలోథొరాక్స్ అండ్ ఖైల్యూరియా. Chyluria is abnormal connection which develops in between the intestine as well as the urinary tract, which happens in filariasis. Chylothorax లో వచ్చేటప్పటికి abnormal connection in between pleural space as well as thoracic duct. Okay, chylothorax. ఇంకొకటి ఏమో గాల్ బ్లాడర్ స్టోన్స్, ఎక్సెస్ కొలెస్ట్రాల్. యాక్చువల్గా బైల్ కాంపోజిషన్ వచ్చేటప్పటికి 85% బైల్ సాల్ట్స్ ఉంటాయి, అందులో 5% వచ్చేటప్పటికి కొలెస్ట్రాల్ ఉంటుంది అండ్ మిగతా 15% or 10% విల్ బి ఫాస్ఫోటిడిల్ కోలిన్ ఉంటుంది. బట్ ఎప్పుడైనా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆ ఎక్సెస్ కొలెస్ట్రాల్ అంతా క్రిస్టలైజ్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతాయి అండ్ దెన్ అలా కొలెస్ట్రాల్ స్టోన్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోలిలిథియాసిస్. ఆ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏమవుతాయంటే కొన్నిసార్లు డక్ట్ని ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, ఇంపాక్ట్ చేసి సివియర్ పెయిన్ కాజ్ చేస్తాయి. ఓకే, సో దోస్ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్. దీస్ ఆర్ ఆల్ ద అబ్నార్మాలిటీస్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పమ్మా, నాకు రాదు.